పేద ప్రజలు తెలుసుకోవాల్సిన కీలకమైన ప్రాథమిక హక్కులు మన రాజ్యాంగంలో లిఖించబడినాయి. ఏమిటంటే పేద ప్రజలు తెలుసుకోవాల్సిన కీలకమైన ప్రాథమిక హక్కులు మరియు వాటికి సంబంధించిన చట్టపరమైన రక్షణలు తెలుసుకుందాం. సమానత్వం మరియు వివక్షకు గురి కాకుండా ఉండే హక్కులు ఆర్టికల్ 14 నుంచి 18 వరకు మన రాజ్యాంగంలో లిఖించబడ్డాయి. కాకపోతే చట్టం ముందు సమానత్వం, చట్టం ముందు అందరూ సమానత్వం. ఆర్టికల్ 14 ధనిక, పేద లేదా అనే తేడా లేకుండా ప్రతి వ్యక్తి చట్టం ముందు సమానంగా చూడబడతారని నిర్ధారిస్తుంది. అంటే నువ్వు వివక్ష నిషేధం ఆర్టికల్ 15 ఆర్టికల్ 15 ఏమంటుందంటే రాజ్యం, మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా ఏ పౌరుడి పట్ల వివక్ష చూపరాదు. అంటే ఇది తక్కువ జాతి, నువ్వు తక్కువ కులం వాడివి, నీది తక్కువ కులం ఊరు అని కించపరచరాదు. ఆర్టికల్ 16 అవకాశాలు సమానత్వం ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు కల్పిస్తుంది మరియు ఆదాయం లేదా నివాసం ఆధారంగా నియామకాలలో వివక్షను నిషేధిస్తుంది. అంటే నీకు రావాల్సిన ఉద్యమం కంపల్సరీ నీకు రావాలి, నీకు ఏ ఎలిజిబిలిటీస్ ఉన్నాయో అవి నీకు వర్తిస్తుంది. 17 ఆర్టికల్ అంటరానితనం నిర్మూలన అంటరానితనాన్ని ఏ రూపంలోనైనా నిషేధిస్తుంది. దానిని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తుంది. బలహీన వర్గాలకు సామాజిక వైకల్యాల నుండి రక్షిస్తుంది. అంటే మనం చూస్తుంటాం, మన పక్క విలేజ్లో కానీ మన పక్క ఊర్లో కానీ వాళ్ళు తక్కువ కులం రా, వాళ్ళు ముట్టుకోకూడదు, వాళ్ళకు అన్నం పెట్టకూడదు, వాళ్ళకు అన్నం పెట్టినా వేరే ప్లేట్లో కానీ లేదా సపరేట్ మనమే చూస్తాం. మన ఊరోళ్ళం కానీ మనం పక్కన ఊరోళ్ళం చూస్తాం మనం. సో అలా చేయడం తప్పు. సో ఇంకోటి ఏంటంటే దీనిలో రాజ్యాంగం కొన్ని మార్పులు చేసి ఏమన్నదంటే గౌరవప్రదమైన జీవిత హక్కు ఆర్టికల్ 21. సుప్రీంకోర్టు ఆర్టికల్ 21 ప్రకారంగా ఏమంటుందంటే ఆర్టికల్ 21 జీవించే హక్కును కేవలం భౌతిక ఉనికిని మించిన అర్హతలో వ్యాఖ్యానించింది. ఇందులో ఇవి ఉన్నాయి. జీవనోపాధి హక్కు. ఓల్గా టెల్లిస్ వర్సెస్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కేసులో జీవనోపాధి హక్కు అనేది జీవించే హక్కులలో ఒకటిదని ఒక అంతర్భాగం అని. ఎందుకంటే జీవనోపాధి హక్కు అనేది జీవించే హక్కులలో ఒక అంతర్భాగం అని. ఎందుకంటే జీవనోపాధి సాధనాలు లేకుండా ఎవరు జీవించలేరు. కోర్టు తీర్పు ఇచ్చింది. ఆశ్రయం పొందే హక్కు ఒక ప్రాథమిక హక్కు అనే ఇది పేదలను మరియు మురికి వాడల నివాసాలను పునరావాసం లేకుండా ఏకపక్ష తొలగింపు నుండి రక్షిస్తుంది. మరియు న్యాయస్థానం నిరంతరం దీని మీద చర్చను సాగిస్తుంది. ఓకేనా? ఇంకా మనం తెలుసుకోవాల్సిన ప్రాథమిక హక్కు ఆహార హక్కు. ఆకలి నుండి విముక్తి పొందే హక్కు ఆర్టికల్ 21 నుండి ఉద్గమించింది. ప్రాథమిక హక్కుగా గుర్తించబడింది. ఇది నిరుపేదలకు ఆహార భద్రతను అందించడానికి రాష్ట్రాలను నిర్బంధిస్తుంది. ఆరోగ్యం మరియు వైద్య సంరక్షణ హక్కు. వైద్య చికిత్సను అందించడం మరియు ఆరోగ్యాన్ని నిర్ధారించడం ప్రభుత్వ విధి. ప్రభుత్వానికి అది ఒక పనిగా ఉంటుంది. అంతేగాని దాన్ని ఏదో ఎందుకు చేయాలి అన్న దశతో ఉండకూడదు. ఉచిత న్యాయ సహాయ హక్కు ఆర్టికల్ 39A. ఆర్టికల్ లేదా ఇతర అసమర్థుల కారణంగా న్యాయం నిరాకరించబడకుండా చేసేందుకు ప్రభుత్వ ఉచిత న్యాయ సహాయాన్ని అందించడం. అంటే కోర్టులో నీ వైపు న్యాయం ఉన్నా నీ తరపున ఎవరు వాదిన రాలేదనుకో, ప్రభుత్వం ఒక లాయర్ను నీ తరపున అపాయింట్ చేసి నీ తరపున కొట్లాడే హక్కును ప్రభుత్వం మనకు కల్పించింది. 3వది దోపిడీకి వ్యతిరేకంగా హక్కు. ఆర్టికల్ 23 నుంచి 24 వరకు బలక్రమ రవాణా, వెట్టి చాకరీ, వేతనం లేని బలవంతపు చాకరీ మరియు బానిస చాకరీ నిషేధించబడ్డాయి. అంటే వేతనం లేకుండా, నీకు శాలరీ లేకుండా, నీకు జీతం ఇవ్వకుండా,
నీ పనికి నీ శ్రమకి వాల్యూ లేకుండా నువ్వే పని చేయకూడదు, ఎవరు నీతో చేపించకూడదు. ఎవరైనా చేపిస్తే అడిగే హక్కు నీకు ఉంటుంది. తర్వాత బాల కార్మిక నిషేధం ఆర్టికల్ 24 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు పిల్లలు ఉన్న కర్మాగారాల్లో గనులు లేదా ప్రమాదకరమైన వృత్తుల పనిని నిషేధించడం జరిగింది. వాళ్ళను బిలో 14 ఇయర్స్ వాళ్ళను మనం ఏ పనిలో కానీ ఏ ఫ్యాక్టరీలో కానీ ఉంచకూడదు. తర్వాత విద్యా హక్కు, ఇది మెయిన్ థింగ్. ఆర్టికల్ 21A ఉచిత మరియు నిర్బంధ విద్య 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల ప్రతి బిడ్డకు ఉచిత మరియు నిర్బంధ విద్య పొందే హక్కు ఉంది. తర్వాత తరతరాల పేదరికపు చక్రాన్ని ఛేదించవచ్చు. సో మనకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేయాలని రాజ్యాంగంలో ముందే లిఖించబడింది. రాజ్యాంగ పరిహారాల హక్కు ఆర్టికల్ 32 దీన్ని మనం రిట్స్ కింద అంటాం. అంటే న్యాయస్థానాలకు ప్రత్యక్ష ప్రాశ్యత ఏదైనా ప్రాథమిక హక్కు ఉల్లంఘించబడితే, అంటే నేను ఇప్పుడు పైన చెప్పినవన్నీ అందులో ఏదైనా జరగకపోయినా నీకు అడ్డు వచ్చినా ఉల్లంఘించబడితే ఒక వ్యక్తి న్యాయం కోసం నేరుగా సుప్రీంకోర్టును లేదా హైకోర్టును ఆశ్రయించవచ్చు. అంటే ఆర్టికల్ 226 ప్రకారంగా సుప్రీంకోర్టును లేదా హైకోర్టును ఆశ్రయించవచ్చు. ఇది హక్కులను కేవలం ప్రతీకాత్మకంగా కాకుండా కార్యాచరణకు యోగ్యమైనవిగా చేస్తుంది. అంటే అనేక సంక్షేమ హక్కులు ఆధారిత చట్టాలు ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో ఉన్నప్పటికీ ఈ క్రింది చట్టాలు వాటిని నిర్దిష్ట రూపాన్ని ఇస్తాయి. మనకు తెలుసు, మన ఊర్లో సమ్మర్ వస్తే మనం ఎంజీ నరేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్రామీణ కింద ఒక స్కీమ్ ఉంది మనకు. ఇది 2005లో వచ్చింది. ప్రతి గ్రామానికి కుటుంబానికి 100 రోజుల వేతనం ఉపాధి హామీ ఇస్తుంది. ఇది ఒక చట్టపరమైన భద్రత వలయంగా పనిచేస్తుంది. ఇది ప్రైవేట్ సంస్థ కాదు, ఇది గవర్నమెంట్ సంస్థ. ప్రభుత్వం మనకు ఒక జీవనం అంటే నీకు పని లేనప్పుడు పని ఉంది అని నీకు బతకడానికి ఒక చూపించిన దారి ఇది. దీనిని ఎంజీ నరేగా అంటారు. నెక్స్ట్ జాతీయ ఆహార భద్రతా చట్టం NFSA 2013లో వచ్చింది. ఇది రాయితీలో కూడిన ఆహార ధాన్యాలు, ప్రసూతి ప్రయోజనాలు మరియు పిల్లల పోషక చట్టపరమైన హక్కులను అందిస్తుంది. నెక్స్ట్ సమాచార హక్కు RTI రైట్ టు ఇన్ఫర్మేషన్ 2005లో వచ్చింది. ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి, అవినీతిపై పోరాడడానికి మరియు ప్రయోజనాలు పేదలకు చేరేలా చూసుకోవడానికి పౌరులకు అధికారం కల్పిస్తుంది. ఇది అంటే మన విలేజ్లో ఉండే మనకు ఏదన్నా పైన ఇచ్చిన వాటిలో కానీ ఇప్పుడు చెప్పిన వాటిలో కానీ ఏదైనా లోప్యం కానీ ఏదైనా కరప్షన్ కానీ జరుగుతుందంటే మనము అడిగే హక్కు మనకు ఉంటుంది. నెక్స్ట్ విధి వ్యాపారాల చట్టం 2014లో వచ్చింది. ఇది ఏకపక్ష తొలగింపుల నుండి విధి వ్యాపారాల జీవనోపాధి హక్కులను పరిరక్షిస్తుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే మనకు చాలా ఉన్నాయి. పేదలకు ఏమీ లేవు, మనం తక్కువ జాతి వాళ్ళము, తక్కువ కులం వాళ్ళం, మనకు డబ్బులు లేవు, మనం పేదవాళ్ళము, మనకింతే, మనం వాళ్ళు చెప్తే వినాలి అన్న స్థాయిలో ఉండకుండా గొంతు ఎత్తి మాట్లాడడం నేర్చుకోవాలి, క్వశ్చన్ చేయడం నేర్చుకోవాలి. గమనిక 1978లో జరిగిన 44వ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కు హోదా నుండి తొలగించారు మరియు ఇప్పుడు ఆర్టికల్ 300 కింద చట్టంలోకి తెచ్చారు.